పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కారంపూడి పట్టణంలోని పోతురాజుగుట్ట పరిధిలో గార్డెన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పద కదలికలపై దృష్టి సారించారు. గురజాల డీఎస్పీ మహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మొత్తం 30 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాల పత్రాలు, యాజమాన్య వివరాలపై పరిశీలన కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ మహేశ్వరరావు హెచ్చరించారు. అదేవిధంగా పోతురాజుగుట్ట పరిధిలోని ప్రజలతో డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించి అవగాహన కల్పించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ బారిన పడితే జీవితం నాశనం అవుతుందని సూచించారు. కాబట్టి మనమందరం కలిసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆపరేషన్లో భాగంగా మా డీజీ గారు మరియు ఐజీ గారు, ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఈరోజు మనం ఈ పోతురాజుగుట్ట ఏరియాలో గార్డెన్ సెర్చ్ ఆపరేషన్, మాదక ద్రవ్యాల గురించి మరియు ఇల్లీగల్ ఐటమ్స్ గురించి, వెహికల్స్ రికార్డ్స్ లేని వెహికల్స్ గురించి, అలాగే వెపన్స్ గురించి వాటి గురించి సెర్చ్ చేసాం. ఈ సెర్చ్లో మాకు మొత్తం 30 రికార్డు లేని వెహికల్స్, ఒక ఆటో, ఎటువంటి పత్రాలు లేకుండా దొరికాయి. అదేవిధంగా సుమారు 14 ఐటమ్స్ కూడా వెపన్స్ లాంటివి దొరికాయి. ఇవన్నీ మేము స్వాధీనం చేసుకున్నాం.